మన ముందు క్లాస్లో ఈ శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి గాంధీజీ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి ఒప్పందం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ చెప్పుకుంటామండి. అయితే గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఇప్పుడు 1931 మార్చ్ 5న ఢిల్లీలో జరిగిందండి. ఈ ఒప్పందం ప్రకారం గాంధీజీ గారు ఏం చేస్తారంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తారు. అయితే రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరుగుతాయండి? లండన్లో జరుగుతాయి. అయితే రౌండ్ టేబుల్ సమావేశం ప్రత్యేకంగా క్లాస్ చెప్తానండి ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత. ఓకే, అయితే ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించి డిస్కషన్ వస్తుందండి. అంటే ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, ముస్లింలకి ఏ విధంగా ఇచ్చారో అలాగే సిక్కులకి ఏ విధంగా ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారో అలాగే మాకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి అనేటువంటి డిస్కషన్ అక్కడ వస్తుంది. అలా డిస్కషన్ వచ్చినప్పుడు గాంధీజీ గారికి అది నచ్చక ఏం చేస్తారంటే ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వదిలేసి మళ్ళీ ఇండియాకు వచ్చేస్తారండి. ఇండియాకు వచ్చి ఇప్పుడు రెండో దశ అని చెప్పండి చూడండి, 1932 జనవరి 4న మళ్ళీ ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి పిలుపునిస్తారు. అయితే గాంధీజీ జనవరి 4న ఉద్యమాన్ని చేపడతారని చెప్పిన లోపలనే ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తారంటే మళ్ళీ తీసుకెళ్ళి గాంధీజీ గారిని ఎర్రవాడ జైల్లో పెట్టేయడం జరుగుతుంది. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గాంధీజీ భారతదేశం వచ్చి ఉద్యమాన్ని చేపట్టే టైంకే ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ శాసనోల్లంఘన ఉద్యమం అనేది ఎక్కడికక్కడ అణిచివేయడం జరిగింది. ఎందుకని అంటే ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో కానివ్వండి లేకపోతే గాంధీజీతో ఒప్పందం చేసుకున్నప్పుడు కానివ్వండి గవర్నర్ జనరల్ ఎవరంటే ఇర్విన్ అండి, వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఎవరంటే ఇర్విన్. కానీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి వచ్చే టైంకి ఈ గవర్నర్ జనరల్ ఎవరంటే మారిపోయాడండి, వెల్లింగ్టన్. ఈ వెల్లింగ్టన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఈ ఇర్విన్కి గాంధీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఈ ఒప్పందం గురించి పట్టించుకోకుండా ఏం చేస్తాడంటే ఏ చట్టాలు అయితే ఏ ఒప్పందాలు అయితే ఉన్నాయో ఆ ఒప్పందాలన్నీ మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసేస్తాడు. దట్టు ఇంకొన్ని అత్యవసర చట్టాలు తీసుకొచ్చేస్తారండి. అంటే ముందు కంటే ఇంకా ఎక్కువ దమననీతికి సంబంధించినటువంటి హింసాత్మక సంఘటనలకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చేస్తాడు. దాంతో ఉద్యమాన్ని ఎక్కడికక్కడ ఏం చేస్తారంటే అణిచివేయడం జరుగుతుందండి. అయితే గాంధీజీ మళ్ళీ స్టార్ట్ చేద్దారనుకునే లోపల మళ్ళీ ఎర్రవాడ జైల్లో పెట్టేయడం జరుగుతుంది. అయితే దీన్ని పెట్టేసిన తర్వాత ఉద్యమాన్ని నెమ్మదిగా తొక్కేస్తారనుకోండి, ఓకే పక్కన పెట్టండి. అయితే ఈయన ఎర్రవాడ జైల్లో ఉండగా ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ వచ్చేసినప్పటికీ అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్ ప్రధానమంత్రి ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్. ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేస్తారు, ఎక్కడ దళిత నాయకులు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నారు కాబట్టి వారి కోసం అని చెప్పి 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డుని ప్రకటిస్తాడండి. కమ్యూనల్ అవార్డు అంటాం. కమ్యూనల్ అవార్డుని ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్, బ్రిటిష్ ప్రధాని. రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంలో బ్రిటిష్ ప్రధాని ఎవరని అడిగితే రామ్సే మెక్డొనాల్డ్. ఈ రామ్సే మెక్డొనాల్డ్ గాంధీజీ ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించి వచ్చేసినప్పటికీ తను ఏం చేస్తారంటే 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం జరుగుతుంది దళిత నాయకుల యొక్క కృషి మేరకు. అయితే కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి అంటే ఇప్పుడు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు, అలాగే యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు, అలాగే సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారండి. అలా వీళ్ళకి కూడా అంటే ఈ దళితులు ఎవరైతే ఉంటారో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వెనకబడినటువంటి వర్గాల వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తారు. అసలు ప్రత్యేక నియోజకవర్గం అంటే ఏంటంటే చూడండి, నార్మల్గా ఇది ఒక నియోజకవర్గం అనుకుందాం, అంటే ఇది ఒక ప్రాంతం అనుకుందాం. ఇక్కడ ఎలక్షన్ జరిగినాయి అనుకోండి, ఏ అనేటువంటి వ్యక్తిని నిలబెట్టామనుకోండి, ఈ గ్రామంలో లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఓటేయాలి. అయితే ఇతను దళిత వర్గానికి చెందినవాడా ముస్లిం వర్గానికి చెందినవాడా అనేటువంటి వ్యత్యాసం ఉండదు. ఇక్కడ అందరూ ఓటేస్తారు. అయితే ఎవరు మెజారిటీ పర్సన్స్కి ఓటేస్తారో వాళ్ళే గెలుస్తారండి. ఏ బి అనేటువంటి వ్యక్తి పోటీ చేస్తారనుకోండి, అందరూ ఏ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకోండి, వీడే గెలుస్తాడు. ఇతను ఏ కేటగిరీ అనేటువంటిది తెలియదు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం అంటే అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ బట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హిందువులే నిలబడాలని ఉందనుకోండి, ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడు హిందువులే నిలబడతారు. కానీ ఇక్కడ అన్ని వర్గాల వారు ఓటేస్తారు. కానీ కమ్యూనల్ అవార్డు ప్రకారం ఏంద్రా అంటే చూడండి, ఇది ఒక ప్రాంతం అనుకుందాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ దళితులకి ఇచ్చారనుకోండి, లేదా దళితులకి లేదా ముస్లింలకి ఇచ్చారనుకోండి సీటు, ఖచ్చితంగా ఎవరు నిలబడాలి? ఈ ముస్లింలకు సంబంధించిన వ్యక్తి కానీ దళితులకు సంబంధించి ఎవరో ఒకరిని తీసుకోండి. దళితుని తీసుకుందాం. ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఏ అనేవాడు నిలబడ్డాడు. అయితే ఈ వీడికి ఓటు ఎవరు వేస్తారు అంటే దళితులకు సంబంధించిన వాళ్ళు ఏ అనేవాడు బి అనేవాడు పోటీ చేశారు.
అయితే వీళ్ళకి ఇందులో 100 మంది ఉన్నారండి. మొత్తం జనాభా, ఈ ప్రాంతంలో జనాభా 100 మంది. ఇందులో ముస్లింలు 20 మంది ఉన్నారండి, యూరోపియన్లు 10 మంది ఉన్నారు, హిందువులు ఒక 30 మంది ఉన్నారు, మిగిలిన ప్రాంతాలకు సంబంధించి దళితులు ఒక 40 మంది ఉన్నారు. అయితే ఈ 60 మంది ఓటేయడానికి లేదు. ఈ ఏ అనేవాడికి బి అనేవాడికి కేవలం ఈ 40 మంది మాత్రమే ఓటేయాలి. మిగిలిన 60 మందికి ఓటేయడానికి ఛాన్స్ లేదు. దాన్ని ఏమంటామంటే కమ్యూనల్ అవార్డు లేదా ప్రత్యేక నియోజకవర్గాలు అంటాం. దాంతో ఈ కమ్యూనల్ అవార్డు ఎప్పుడైతే ప్రకటించారో గాంధీజీ భయపడి ఏం చేస్తారంటే ఈ ఎర్రవాడు జైల్లో ఉండగానే 1932 సెప్టెంబర్ 20 నుండి నిరాహార దీక్ష మొదలు పెడతాడు. 21 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాడు. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశాడంటే 20 నుండి సెప్టెంబర్ 26 వరకు మాత్రమే చేశాడండి. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గాంధీజీ ఎర్రవాడ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత జైల్లో ఉంటుండగా ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తూ ఉన్నారు. అయితే 1932 ఆగస్టు 16న దళితుల కోరిక మేరకు రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ప్రకటించాడు. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటండి, ఈ దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిని పోటీలో నిలబెట్టి వాళ్ళు మాత్రమే ఓటు వేయడాన్ని ఏమంటామంటే కమ్యూనల్ అవార్డు లేదా ప్రత్యేక నియోజకవర్గాల యొక్క పద్ధతి అంటాం. అయితే ఇది ఎప్పుడైతే ఇలా ప్రకటించాడో గాంధీజీ భయపడ్డాడని. భయపడి ఏం చేశారంటే దీన్ని రద్దు చేయించడం కోసం 1932 సెప్టెంబర్ 20 నుంచి 26 మధ్య కాలంలో ఈ 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. నార్మల్గా 21 రోజులని పెట్టుకుంటాడండి. కానీ ఈ అంబేద్కర్కి అలాగే గాంధీజీకి మధ్య ఒక ఒప్పందం జరగడం వల్ల దీన్ని విరమించుకోవడం జరుగుతుంది. అయితే చూడండి, గాంధీజీ ఎందుకు ఇలా భయపడుతున్నాడంటే బ్రిటిష్ వారు భారతదేశంలో విభజించి పాలించు అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏం చేస్తారండి, ముస్లింలు వేరు చేస్తారు, తర్వాత ఈ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరు చేస్తారు, తర్వాత యూరోపియన్స్ని వేరు చేస్తారు, ఇప్పుడు దళితులు వేరు చేసేస్తున్నారు. భారతదేశంలో హిందూ మతం చాలా ఎక్కువగా ఉండేది. ఈ దళితులు కూడా హిందూ మతంలో ఒక పార్టే, కాకపోతే అస్పృశ్యత అనేది ఉండేది. కానీ ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేశాడు, ఐఎన్సీ యొక్క బలం తగ్గించేయాలంటే ఈ ఐఎన్సీలో హిందువుల నుంచి ఈ దళితులు వేరు చేసేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రకటించాడు. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. అలా కనుక జరిగితే ఈ హిందూ మతం ఇంకా బలహీనపడిపోద్ది, ఐఎన్సీ ఇంకా బలహీనపడిపోద్దని భయంతో ఈయన ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి, కమ్యూనల్ అవార్డుని ఎవరు వ్యతిరేకించారంటే గాంధీజీ వ్యతిరేకించారు. కానీ ఈ కమ్యూనల్ అవార్డుని ఆస్వాదించినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారండి. ఈ అంబేద్కర్ గారు ఈ కమ్యూనల్ అవార్డు రావాలని చెప్పి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో పట్టుబడ్డారు. కాబట్టి దీన్ని రద్దు చేయడానికి వీల్లేదని అంబేద్కర్ పట్టుబట్టాడు. అయితే కొంతమంది పెద్దలు, మరి పెద్ద నాయకుడండి గాంధీజీ, పెద్ద నాయకుడు, భారతదేశంలోనే పేరుగాంచినటువంటి నాయకుడు. మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అసలే బలవంతుడు, అసలే బలవంతుడు. ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఉంటాడో ఉండడో కూడా చెప్పలేము. కాబట్టి కొంతమంది నాయకులు భయపడి ఏం చేశారంటే ఒరే బాబు ఆయన ఏదో సొల్యూషన్ చెప్తారు, ముందు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడరని చెప్పి అంబేద్కర్ గారిని ఏం చేస్తారంటే గాంధీజీ దగ్గర తీసుకెళ్తారు. పూనాలో ఎర్రవాడ జైలుకి తీసుకెళ్తారు అంబేద్కర్ గారిని. ఎవరెవరు అంటే మదన్ మోహన్ మాలవ్య, తర్వాత సి రాజగోపాలాచారి, తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత ఎంసి రాజా. ఈ నలుగురు ఈ అంబేద్కర్కి మరియు గాంధీజీకి మధ్య ఒక అగ్రిమెంట్ కోసం ఏం చేస్తారంటే మధ్యలో కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనల్ అవార్డుని తిరస్కరించినందుకు కానీ ఇతను కావాలంటున్నందుకు కానీ వివాదాలు పెరిగిపోయేలా ఉన్నాయి. ఈయన ఆమరణ నిరాహార దీక్ష విరమించుకోవడనేటువంటి భయంతో వీళ్ళు నలుగురు కృషి చేసి అంబేద్కర్ని గాంధీజీ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో గాంధీజీ గారికి అలాగే అంబేద్కర్ గారికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుందండి. దాన్నే పూనా ఒడంబడిక లేదా పూనా ఒప్పందం అంటామండి. పూనా ఒప్పందం అంటాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1932 సెప్టెంబర్ 24న జరిగిందండి. గాంధీజీ గారికి మరియు అంబేద్కర్ గారికి మధ్య జరిగింది. పూనా ఒడంబడిక ఎవరెవరికి జరిగిందండి, గాంధీకి అలాగే అంబేద్కర్కి మధ్య ఈ పూనా ఒడంబడిక అనేది జరిగింది. అయితే గాంధీజీ గారు కమ్యూనల్ అవార్డుని తిరస్కరించండి, దానికి తగ్గట్టు మీ ప్రతిఫలం ఇస్తామంటారు. అప్పుడు అంబేద్కర్ గారు మీకు నష్టం ఏంటని అడుగుతారు. అప్పుడు చెప్తారు, ఎందుకంటే నార్మల్గా అంబేద్కర్ చాలా గొప్ప మేధావి అండి. ప్రపంచ మేధావుల్లోనే అంబేద్కర్ ఒకడు. ఆయన దళిత వర్గానికి చెందినప్పటికీ చాలా చాలా గొప్ప వ్యక్తి. మనకు అప్పట్లో ఉన్నటువంటి అస్పృశ్యత వలన అలాంటి వ్యక్తిని మనం పైకి తీసుకురాలేకపోయాం. కానీ నిజానికి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మేధావుల్లోనే చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి అన్ని సబ్జెక్టులపైన మంచి గ్రిప్ ఉందండి.
అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారు ఏమనుకుంటారంటే మనమే పెద్ద నాలెడ్జ్ కదా, ఈయనకి పెద్ద ఏం తెలుస్తుంది అన్నట్టు వేలో ఆయన అనుకుంటారు. కానీ ఆయన చెప్తాడండి ఏమనంటే, ఇప్పుడు కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి అంటే మీ యొక్క వర్గానికి ప్రత్యేకంగా స్థానాలు కల్పించమంటున్నారు. ఓకే, చాలా బాగుంది. కానీ మీకు తెలియట్లేదు, ఇప్పుడు మీరు ప్రత్యేక నియోజకవర్గంలో మీరు ఒక వ్యక్తిని నిలబెట్టుకొని మీరే గెలిపించుకొని మీరే చూసుకుంటారు. కానీ సమాజంలో అస్పృశ్యత అనేది పోగొట్టలేరు. దళితుల్ని ఎప్పటికీ దళితుల్లాగే చూస్తారు. ఒక ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నాడు అనుకోండి, పర్వాలేదు. ఎందుకని అంటే ప్రపంచంలో ముస్లింలు అని చెప్పుకోవడం అనేది గర్వం. నేను ముస్లిం అని గర్వంగా చెప్పుకుంటాడు. అదే ఒక సిక్కు ఉన్నాడు అనుకోండి, ప్రపంచం మొత్తం వీడు సిక్కు మతానికి చెందినవాడు, వీడు ఒక సిక్కు అని చెప్పుకున్నాడు అనుకోండి, అది గర్వం. కానీ ప్రపంచం మొత్తం వీడు దళితుడు అని చెప్పుకోవడం అనేది పెద్దగా గర్వించాల్సినటువంటి విషయం కాదు. కాబట్టి మీ యొక్క స్థాయిని మీరు తక్కువ అని చెప్పి ఒప్పుకున్నట్టు అవుతుంది కమ్యూనల్ అవార్డుని కనుక యాక్సెప్ట్ చేస్తే. కాబట్టి కమ్యూనల్ అవార్డు అనేది మిమ్మల్ని సమాజంలో ఈక్వల్ రైట్స్ తీసుకురావడానికి అవ్వదు. మీకు ప్రత్యేక నియోజకవర్గంలో మీకు మంచి హక్కులు ఉండొచ్చు, కానీ మొత్తం భారతీయ సమాజంలో మిమ్మల్ని తక్కువగానే చూస్తారు. ఎందుకంటే మేము దళితులమని ఒప్పుకున్నట్టు అవుతుంది కమ్యూనల్ అవార్డు. కాబట్టి దీన్ని ఎప్పటికీ మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను అస్పృశ్యతను నివారించడం కోసం నేను చాలా కృషి చేస్తున్నాను. అలాంటి కృషి చేసేటట్టు మీరు యాక్సెప్ట్ చేస్తే మేము ఇంకేం చేయలేము, కాబట్టి మీరే ఆలోచించుకోండి అంటాడు. అప్పుడు అంబేద్కర్ గారు ఏమంటారంటే, మరి కమ్యూనల్ అవార్డు కనుక ఇచ్చేస్తే మరి మా అస్పృశ్యులకు సంబంధించి దళితులకి మరి ఏంటి ఉపయోగం ఏంటి అంటే, అప్పుడు గాంధీజీ ఏమంటాడంటే, ఓకే మీరు ఈ కమ్యూనల్ అవార్డుని కనుక వదులుకుంటే మొత్తం సీట్లు మీకు 71 సీట్లు ఇస్తారండి. అంటే రాష్ట్ర శాసనసభలో వీళ్ళకి 71 సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఎంతకు చేస్తానంటున్నారంటే 147 తీసుకోండి, అంటే డబుల్ తీసుకోండి. ఈ కమ్యూనల్ అవార్డు వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఈ 71 సీట్లు 147 మందికి ఇచ్చామంటే మీకు ప్రయారిటీ పెరిగినట్టే. కాబట్టి చూడండి, రాష్ట్ర శాసనసభల్లో మీకు 71 సీట్లు ఉండేవి, ఇప్పుడు 147 తీసుకోండి. అదే కేంద్ర పార్లమెంట్లో అయితే కనుక, కేంద్ర శాసనసభలో అయితే 18% మీరు సీట్లు ఫిల్ చేసుకోండి. మరి కమ్యూనల్ అవార్డుకి దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ప్రాంతంలో దళితులు ఎవరొకరు నిలబడ్డారనుకోండి, ఇప్పుడు ఈ 100 మంది ఓటేస్తారు. ఓటర్ ఎవరైతే మనకెందుకండి, వీడు ఏ వర్గానికి చెందిన నీకు అనవసరం. నువ్వు ఇక్కడ అధికారివి, నువ్వు ఇక్కడ రాజకీయ నాయకుడివి. ఇక్కడ ఓటర్ నీకు ఎవరేస్తే ఏముంది, హిందూ వేస్తే ఏముంది, ముస్లిం వేస్తే ఉంది, కానీ గెలిచేది నువ్వే. కాబట్టి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లు 147 సీట్లు మీకు ఇస్తారు. కాబట్టి 147 చోట్ల కూడా మీరే ఉంటారు. అది గెలిపించుకోవడం ఓడిపోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీకు ఈ కమ్యూనల్ అవార్డు కంటే మంచి అవకాశం కల్పిస్తానని చెప్పి గాంధీజీ ఏం చేస్తారంటే 71 సీట్లకు బదులుగాను 147 సీట్లు పెంచుతారండి. కేంద్ర శాసనసభలో 18% వాళ్ళ యొక్క సీట్లు అనేవి పెంచడం జరుగుతుంది. దాంతో అంబేద్కర్ గారు ఏం చేస్తారంటే కమ్యూనల్ అవార్డుని వదులుకోవడానికి సిద్ధపడతారు. దాంతో ఈ ఐఎన్సీ అలాగే దళితులు కలిపి ఏం చేస్తారంటే మళ్ళీ ప్రధాని గారికి లెటర్ రాస్తారు, మేము అంగీకారానికి వచ్చాము, మీరు కమ్యూనల్ అవార్డుని ఏమి స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ పూనా ఒప్పందం ప్రకారం కమ్యూనల్ అవార్డుని మళ్ళీ రద్దు చేయించడం జరుగుతుంది. అయితే మరి ఉద్యమం ఏమైంది అంటే, ఆల్మోస్ట్ గాంధీజీ గారిని జైల్లో పెట్టేశారండి. తర్వాత దమన్ నీతి ద్వారా ఉద్యమాన్ని నెమ్మదిగా ఆపేశారండి. అయితే తర్వాత జాతీయ కాంగ్రెస్కి అర్థమైంది ఇంక ఈ ఉద్యమం ముందుకు వెళ్ళదని. దాంతో 1933 మే నెలలో ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపివేస్తున్నామని చెప్పి ఐఎన్సీ తీర్మానం చేసిందండి. తాత్కాలికంగా ఆపేస్తున్నామని, ఎందుకంటే గాంధీజీ గారు అప్పటికి కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. తర్వాత 1934లో గాంధీజీ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారండి. తర్వాత మళ్ళీ మే నెలలో ఐఎన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని పూర్తిగా ఆపివేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి శాసనోల్లంఘన ఉద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైందండి? 1930లో ప్రారంభమైంది. ఎప్పుడు ఆగిపోయిందని అడిగితే 1934లో ఆగిపోయింది. కాబట్టి చూడండి, 1933లో తాత్కాలికంగా నిలిపేశారండి, 1934లో పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి క్షీణించిపోయింది. కానీ గౌరవప్రదంగా వీళ్ళు ప్రకటించడం అనేది మంచిది కాబట్టి ఐఎన్సీని అధికారికంగా ఉద్యమాన్ని ఆపివేస్తున్నామని చెప్పింది. అలా కాకుండా ఇంకా ఉద్యమం ఉందనుకుంటే అక్కడ ఆల్మోస్ట్ ఉద్యమాన్ని అంతటినీ కూడా అణచివేశారండి. వీళ్ళు ఉందనుకోవడం తప్ప అక్కడ ఏమీ లేదు, ఎక్కడికక్కడ అణచివేశారు. కాబట్టి అధికారికంగా ఉద్యమాన్ని ఆపేస్తున్నాము, పొరువైన దక్కుద్దని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఉద్యమం తర్వాత గాంధీజీ గారు ఏం చేస్తారంటే జాతీయ కాంగ్రెస్కి రాజీనామా చేసి ఏం చేస్తారంటే దళితుల ఉద్ధరణ కొరకు కృషి చేస్తారండి. 1934 నుంచి దళితుల్ని సమాజంలో అస్పృశ్యత నివారించడం కోసం అనేక విధాలుగా ఆయన పోరాటం చేయడం జరుగుద్ది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. హరిజన ఉద్ధరణకు సంబంధించి గాంధీజీ గారు ఏం చేశారనేటువంటి చెప్తాం. అయితే గాంధీజీ గారి ఉద్యమం ఆపేయడానికి, అప్పుడప్పుడు ఉద్యమాన్ని క్యాన్సిల్ చేసేయడానికి రీజన్ ఏంటంటే ప్రజా ఉద్యమాలు అనేవి ఎక్కువ కాలం జరగవు. ఎందుకంటే ఉద్యమాలు కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి ఫుడ్ అనేది చాలా ఇబ్బంది అయిపోద్ది, ఆర్థిక పరంగా చాలా దెబ్బతినేస్తారు.
కాబట్టి ప్రజలు కొంతకాలం తర్వాత ఉద్యమంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అలా ఇంట్రెస్ట్ తగ్గనివ్వకుండా వాడికి చెయ్యాలనేటువంటి దృఢ సంకల్పం ఆలోచన ఉండాలి అంటే ఆ ఉద్యమం ఎక్కువ కాలం జరపనివ్వకుండా ఆపివేయాలి. కాబట్టి అలా గాంధీజీ గారు శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని 1934లో ఆపివేసి తర్వాత హరిజన ఉద్ధరణ కోసం జాతీయ కాంగ్రెస్కి రాజీనామా చేసి అనేక విధాలుగా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే గాంధీజీ గారు ఈ దళితుల్ని ఉద్ధరించడం కోసం చేసేటువంటి కృషిలో భాగంగాను కమ్యూనల్ అవార్డు రద్దు చేసినందుకు గాను ఆయన 1933లో దళితుల్ని అభివృద్ధి చేయడం కోసం, అస్పృశ్యత నివారించడం కోసం అని చెప్పి ఇక్కడ జైల్లో 21 రోజులు నిరాహార దీక్ష చేస్తారండి. ఆమరణ నిరాహార చెప్పాం కదండి. గాంధీజీ గారు తన యొక్క జీవిత కాలంలో, జాతీయోద్యమ కాలంలో 17 సార్లు చేస్తారండి. ఆయనకి ఎప్పుడు ఏ విషయం బాధ అనిపించినా ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ఏమంటాడంటే అస్పృశ్యతను నివారించడం కోసం నా ప్రాణాన్ని కూడా బలంగా పెట్టాను అంటాడండి. అస్పృశ్యతను నివారించడం కోసం నా ప్రాణాన్ని కూడా బలంగా పెట్టానని చెప్పి ఈ జైల్లో ఉన్నప్పుడే గాంధీజీ గారు ఈ దళితులకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇలా ఈ ఉద్యమం అనేది ప్రారంభమైందండి, పూర్తిగా ఆగిపోవడం కూడా జరిగింది. అయితే ఈ ఉద్యమంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు చూద్దామండి. ఏందిరా అంటే శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే జమ్నాలాల్ బజాజ్ అనేటువంటి వ్యక్తి ఈ ఉద్యమం ముందుకు నడిపించడానికి ఆర్థికంగా సహాయం చేశారండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, బొంబాయిలో చేసినటువంటి శాసన ఉల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తుల్లో ఈయన ఒకడండి. తర్వాత ఉప్పు చట్టం ప్రకారం ఉప్పు తయారు చేయకూడదు, అమ్మకూడదు. కాబట్టి ఈ చట్టాన్ని అతిక్రమించామని చెప్పి ఏం చేశారంటే భారతీయులు దానికి సింబాలిక్గా ఉప్పుని అమ్మడం మొదలు పెట్టారండి. అప్పుడు ఉప్పుని అమ్మి చట్టాన్ని ధిక్కరించామనడానికి సింబాలిక్గా రామ్సోడ్ సోదక్ అనేటువంటి వ్యక్తి 20 గ్రాముల ఉప్పుని 520 రూపాయలకి కొనడం జరుగుతుందండి. నార్మల్గా ఉప్పు రేట్ అనేది చాలా చాలా చీప్గా ఉంటుంది. ఇప్పుడే చాలా తక్కువ, అప్పుడు ఇంకా తక్కువ ఉండాలి. కానీ బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ వాళ్ళు చేపట్టినటువంటి చట్టాన్ని అతిక్రమించామని చెప్పడానికి 20 గ్రాముల ఉప్పుని 520 రూపాయలకు కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే రామ్సోడ్ సోదక్ అనేటువంటి వ్యక్తి కొనడం జరిగిందండి. అయితే ఈ శాసన ఉల్లంఘన ఉద్యమ సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే గాంధీజీ సబర్మతి నుండి దండి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ జన సమూహాన్ని కొంతమంది వ్యక్తులు ఇంకొక దానితో పోల్చడం జరిగిందండి. అలా ముఖ్యంగా మోతీలాల్ నెహ్రూ అలాగే అబ్బాస్ త్యాబ్జీ చూడండి. ఈ మోతీలాల్ నెహ్రూ, అబ్బాస్ త్యాబ్జీ సబర్మతి నుంచి దండికి నడిచినటువంటి పాదయాత్ర, కాలినడకం చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని ఏమని వర్ణించారు అంటే రాముడు వానర సైన్యంతో లంకపై దాడి చేసినట్టు ఉంది అని చెప్పాడండి. రాముడు వానర సైన్యంతో లంకపై దాడి ఏ విధంగా అయితే దాడి చేశాడో గాంధీజీ దండి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ విధంగానే వెళ్ళాడు అని చెప్పి మోతీలాల్ నెహ్రూ అలాగే అబ్బాస్ త్యాబ్జీలు చెప్పడం జరిగిందండి. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఒక వ్యాఖ్య చేశారండి ఈ ఉద్యమ కాలంలో. సేమ్ ఈ కాలినడ పాదయాత్రకు సంబంధించి ఒక వ్యాఖ్య చేశారండి. ఏంటంటే నెపోలియన్ బోనాపార్టీ, ఈయన ఫ్రెంచ్కి సంబంధించినటువంటి గొప్ప రాజు అండి. నెపోలియన్ బోనాపార్టీ. ఈ నెపోలియన్ బోనాపార్టీ అనేటువంటి వ్యక్తి ఎల్బో దీవి నుండి ప్యారిస్కి చేసినటువంటి యాత్ర. అంటే ఈ నెపోలియన్ బోనాపార్టీ కూడా కొంతమంది జనాన్ని తీసుకొని ఎల్బో నుండి ఫ్రెంచ్ రాజధాని అయినటువంటి ప్యారిస్కి యాత్ర చేస్తారండి. ఆ రాజుల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా యాత్ర చేస్తాడు. సో ఎల్బో నుండి ప్యారిస్కి నెపోలియన్ బోనాపార్టీ చేసినటువంటి యాత్రలా ఉంది అని చెప్పి సుభాష్ చంద్రబోస్ అన్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకొక వ్యాఖ్య కూడా చేశాడండి. ఏంటంటే ముస్సోలిని ఈ ముస్సోలిని అనేటువంటి వ్యక్తి ఇటలీ నుండి రోమ్కి చేసినటువంటి యాత్రలా ఉంది అని చెప్పాడు. తర్వాత 2 యాత్రలతో పోల్చాడు ఈయన. ఒకటి నెపోలియన్ బోనాపార్టీ ఎల్బో దీవి నుండి పారిస్కి యాత్ర చేసినట్టు ఉంది. అలాగే ముస్సోలిని ఇటలీ నుండి రోమ్కి యాత్ర చేసినట్టు ఉంది. ఎందుకంటే ఇవి స్వతంత్రాలు ప్రకటించుకున్నాయండి. రోమ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటలీ కూడా తర్వాత ఏంటంటే స్వతంత్రం ప్రకటించుకుంది. అలా ప్రకటించుకున్నప్పుడు వీళ్ళు యాత్ర చేస్తారు కాబట్టి దాన్ని కంపేర్ చేస్తూ చెప్పింది. తర్వాత ప్రఫుల్ల చంద్రరాయ్. ఈ ప్రఫుల్ల చంద్రరాయ్ అనేటువంటి వ్యక్తి ఏమని ఇచ్చాడంటే మోజెస్ అనేటువంటి ఒక నాయకుడు ఆధ్వర్యంలో యూదులు చేసినటువంటి యాత్ర, యూదులండి
ఇదొక మతం, యూదు మతం అంటాం. అయితే ఈ యూదులు మోజెస్ నాయకత్వంలో చేసినటువంటి యాత్ర ఏ విధంగా అయితే ఉందో, ఈ గాంధీజీ చేసినటువంటి దండి మార్చ్ లేదా ఈ దండి మార్చ్ లేదా ఉప్పు మార్చ్ అంటామండి, సాల్ట్ మార్చ్ అంటాం దాన్ని, ఆ యాత్ర అనేది అలా ఉందని చెప్పి ప్రఫుల్ల చంద్రరాయ్ అనేటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగింది. తర్వాత సరోజినీ నాయుడు గారు ఈ ఉద్యమంలో భాగంగా చేసినటువంటిది ఏంటంటే, ఒకటి గాంధీజీ గారు పిడికిలతో ఉప్పు తీసుకున్నప్పుడు చట్టాన్ని అతిక్రమించినటువంటి మూర్తికి జయం జయం అని చెప్పిందండి. చట్టాన్ని అతిక్రమించినటువంటి మూర్తికి జయం జయం, చట్టాన్ని అతిక్రమించినటువంటి మూర్తికి జయం జయం అని చెప్పి మన సరోజినీ నాయుడు గారు అన్నారు. ఈమె ఇంకొకటి కూడా చెప్పిందండి, ఏంటంటే అది గాంధీజీని జైల్లో పెట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చెప్పొద్ది, దుర్బలమైనటువంటి శరీరం కలిగినటువంటి మహాత్ముడిని కూడా ఇనుప కటకటాల వెనక మీరు బంధించారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి ఎంత భయపడుతుందో అర్థమవుతుంది. మహాత్ముడికి అంతకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి గౌరవం ఇంకొకటి లేదు అని చెప్పి సరోజినీ నాయుడు చెప్పిందండి. ఏమని చెప్పిందంటే, దుర్బలమైన శరీరం అంటే గాంధీజీ గారు బక్కచిక్కిపోయి ఉంటారు, అలాంటి దుర్బలమైనటువంటి శరీరం కలిగినటువంటి గాంధీజీని కూడా, మహాత్ముడిని కూడా ఇనప కటకటాల వెనక మీరు బంధించారు అంటే అతనికి మీరు ఎంత భయపడి ఉంటారో, ఇదే మీరు అతనికి ఇచ్చేటువంటి అతి గొప్ప గౌరవం, అంతకంటే ఏమీ అవసరం లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళని విమర్శిస్తూ ఈ యొక్క సరోజినీ నాయుడు చెప్పడం జరుగుతుంది. అయితే గాంధీజీ గారు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసే ముందు ఇర్విన్కి ఒక లెటర్ రాశారని చెప్పని చూడండి. అప్పుడు గాంధీజీ గారు ఏమన్నారంటే, ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోల్దేయడం కోసం, అదే ఇక్కడ నుండి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పరిపాలన కింద మేము ఉండదలుచుకోలేదు అని సింబాలిక్గా చెప్తూ ఏమని చెప్పారంటే, బ్రిటిష్ పాలన వల్ల భారతదేశంలో నైతిక, భౌతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. నైతిక, భౌతిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలన్నీ కూడా నాశనం అయిపోయాయి బ్రిటిష్ పాలన వల్ల. ఈ యొక్క పాలన మేము శాపంగా భావిస్తున్నాము. ఈ బ్రిటిష్ పాలన అనేది ఒక శాపంలా మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క పాలనని అంతమొందించడమే నా యొక్క లక్ష్యం. దానికి నేను సన్నద్ధున్నయ్యాను. దానికోసం నేను అహింసా మార్గాన్ని ఎంచుకున్నాను. బ్రిటిష్ వాళ్ళని చంపడం మా యొక్క లక్ష్యం కాదు, వాళ్ళని భారతదేశం నుంచి తరిమివేయడమే మా లక్ష్యం అని చెప్పి గాంధీజీ గారి యొక్క ఉద్యమాన్ని ప్రారంభించే ముందు ఇర్విన్కి లెటర్లు రాసినప్పుడు అతను చేసినటువంటి వ్యాఖ్య అండి. ఇది శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించినటువంటి డేటా అండి. అయితే మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే రౌండ్ టేబుల్ సమావేశాలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఇందాక ఉద్యమ మధ్యలో దాని టాపిక్ ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి మనం ప్రత్యేకంగా చాలా క్లియర్గా చెప్పుకుందాం. ఓకే.